ఆ తర్వాత మళ్ళీ సిద్దిపేట వచ్చి షాప్ తెరిచి యథావిధిగా తన పని చేసుకోవడం ప్రారంభించాడు. మరలా మధ్య మధ్యలో మహాత్మా షూటింగ్కి డైరెక్టర్ పిలిచినప్పుడల్లా హైదరాబాద్ వస్తూ పోతూ అలా సీనియర్ కెరీర్ని ప్రారంభించారు. ఇక ఈ మహాత్మా సినిమా ద్వారా పరిచయమైన ధనరాజ్ వలన ఆపరేషన్ ఐపీఎస్ సినిమాలో మరో చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది సంపుకి. దాంతో ఈసారి వారం రోజుల పాటు షూటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో షాప్ మూసేసి హైదరాబాద్ వచ్చి గుడిలో ప్రసాదాన్ని భోజనంగా తింటూ వారం రోజుల పాటు షూటింగ్కి వెళ్ళాడు. ఇక ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో సంపు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అవకాశాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని కొందరు మోసం కూడా చేశారు. దాంతో తన దగ్గరున్న డబ్బంతా మొత్తం కోల్పోవడంతో చివరికి ఏం చేయలేక తిరిగి మరలా తన ఊరు వెళ్ళిపోయి మరలా షాప్లో పనిచేసుకుంటూనే అవకాశాల కోసం వెతకసాగాడు. ఇక ఇదే సమయంలో తెలిసిన కొందరు ఈలోపు నీ యాక్టింగ్ స్కిల్స్ మరింత మెరుగుపరుచుకో అనే సలహా ఇవ్వడంతో యాక్టింగ్ని మళ్ళీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. శని ఆదివారాలు యాక్టింగ్ నేర్చుకుంటూ మిగిలిన రోజులు